మనతో మాట్లాడడానికి రాను రుద్రమని ఒకసారి మాట్లాడడం. ఎందుకక్క అసలు అక్కడ ఉన్నట్టు పోలీస్ అధికారి చెప్పడం జరిగింది, ఆ శవాలను కనుక ఇచ్చినాం అనుకో అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళు యాత్రలు చేస్తారు, లేకపోతే వేరే సభలు పెడతారు, వాటి వల్ల ఇంకొంతమంది దానికి అట్రాక్ట్ అయ్యి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే శవాలు ఇస్తలేమని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒకటి, శాంతి భద్రతలను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖకు కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్విగ్నటువంటి పరిస్థితులు, ఒక వ్యక్తి లేదా ఒక నాయకుడు చనిపోయినప్పుడు వారి భావజాలానికి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వారికి ఉండేటటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ సహజంగా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి బహుశా అటువంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వద్దనేటువంటి ఉద్దేశంతో వారు అట్లా సమాధానం చెప్పి ఉంటారు. ఆ తల్లి నిన్న వచ్చింది, మేము వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కనీసం నాకు కనీసం చివరి చూపన చూపియరా, ఒక తల్లి బాధ అనిపించదా మోడీకి అమిత్ షాకు అని చెప్పేసి మాట్లాడింది, మీరేమంటారు? సో డెఫినెట్గా ఏ తల్లి అయినా కూడా తన బిడ్డ నిండు నూరేళ్ళు బతకాలనే కోరుకుంటారు. ఏ తల్లి కూడా తనకంటే ముందు తన పిల్లలు చనిపోవాలని కోరుకోరు. కాకపోతే ఇవాళ ఆ తల్లి గర్భశోకం అనేటువంటి దాన్ని ఎవరు కూడా తీర్చలేరు. కానీ అక్కడున్నటువంటి పరిస్థితులు, ఇవాళ వారి కుమారుడు ఎంచుకున్నటువంటి నేపథ్యము, వారు వెళ్ళినటువంటి విధానము, వారు ఎంచుకున్నటువంటి సిద్ధాంతము వలన బహుశా పోలీస్ డిపార్ట్మెంట్కి మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ వల్ల సమాజం బహిష్కరించినటువంటి, ఇవాళ ప్రభుత్వం బహిష్కరించినటువంటి కొన్ని సంస్థలు కాబట్టి డెఫినెట్గా అంతిమంగా అట్లాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇవాళ 11 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒక పిలుపునిస్తోంది. ఎవరు కూడా ఇది గతం కాదు, ఇవాళ పరిస్థితులు మారినాయి. గతంలో ఉన్నటువంటి సంఘటనలు పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి సందర్భాలు వేరు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మంత్రిగా ఉన్నారు సీతక్క గారు, వారు కూడా గతంలో నక్సలైటే. కానీ వారు జనజీవన స్రవంతిలోకి వచ్చినారు, బయటకు వచ్చినారు, రాజకీయాల్లోకి వచ్చినారు. ఇవాళ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర, మంత్రిగా ఉన్నారు, రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు, దాదాపుగా 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ నేను ఎంతోమంది మావోయిస్టులు, ఎంతోమంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసి ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అయినారు, వాళ్ళు మంచి మంచి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అందరితో కలిసి వాళ్ళు కూడా సమాజంలో ఉంటున్నారు. అట్లా ఉండమనే కోరుకుంటున్నాం. ఇవాళ వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని వాళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులను, ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను వాళ్ళు చంపి, లేదంటే అక్కడ ఈ మావోయిజము, నక్సలిజం అనేటువంటి సిద్ధాంతంతో అమాయకులైనటువంటి పోలీసులను, వాళ్ళ బాధ్యత నిర్వర్తించేటటువంటి పోలీసులను చంపితే వాళ్ళ తల్లులకు కూడా గర్భశోకమే కదా ఉండేది. పోలీసులకు కూడా తల్లులు ఉంటారు కదా, వాళ్ళది కూడా తల్లి హృదయమే కదా. కాబట్టి ఇట్లాంటి తల్లులు కూడా సమాజానికి ఒక పిలుపునివ్వాలి. ఏంటంటే ఇట్లాంటి విధానాలలోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఈ కాలంలో లేదు. గతంలో వారు సరే తల్లిని అడిగే ప్రయత్నం చేస్తారు, తప్పే చేయలేదు ఒక న్యాయం కోసం. అంటే నేను ఒకటే అంటున్నా, వారు బాధలో ఉన్నారు కాబట్టి వారు మాట్లాడి ఉండవచ్చు కాక. నేనేమంటున్నానంటే వారు కూడా ఒక పిలుపునివ్వాలనేది మా వైపు నుంచి ఒక అభ్యర్థన. ఏమంటున్నంటే గతంలో వారి కుమారుడు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా మారినాయో అనేటువంటిది వారు కూడా చూసి ఉంటారు తల్లి కాబట్టి. డెఫినెట్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నక్సలైట్గా మారాల్సినటువంటి అవసరం కానీ, మావోయిస్ట్గా మారాల్సినటువంటి అవసరం కానీ లేదు ఇప్పుడున్నటువంటి సమాజంలో. సో మిగిలినటువంటి యువత కూడా అటువైపు అట్రాక్ట్ అయ్యి వెళ్ళవలసినటువంటి ఆ భావజాలాన్ని, ఆ ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణాన్ని మనం పెంపొందించకూడదు. చర్చలు జరిపి వాళ్ళను జనజీవ సమాజంలోకి తీసుకురావచ్చు కదా అని ఒక ఆలోచన కూడా వస్తుంది. మీరు అంటే ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది కదా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి, వాళ్ళు వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే ఎవరో ఆపుతున్నారు? అనేక మంది వచ్చినారు కదా ఈ 11 సంవత్సరాల్లో. అసలు వాళ్ళ సంఖ్యనే ఒక 5-10% పడిపోయింది, నక్సలైట్ల సంఖ్యనే. అంటే వాళ్ళంతా కూడా వచ్చినారు కదా, వచ్చి హ్యాపీగా బతుకుతున్నారు కదా. ఇంకా క్వశ్చన్ ఎక్కడిది? వస్తే ఈ 11 ఏళ్ళ లోపే వచ్చేవాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు చెప్తున్నానంటే మమ్మల్ని చంపొచ్చు, వ్యక్తిగా మనుషులుగా మమ్మల్ని లేకుంటే చేయొచ్చు, కానీ మా ఐడియాలజీని కావచ్చు మమ్మల్ని చంపగలుగుతుందా బీజేపీ అనే ఒక క్వశ్చన్ ఇస్తారు వాళ్ళు. మీరేమంటారు? అంటే ఒకటి, ఎప్పుడైనా కూడా గతంలో యువత వెళ్ళినరు అంటే భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వెళ్ళినారు, అణచివేతలకు, అరాచకాలకు వ్యతిరేకంగా వెళ్ళినారు. ఇవాళ అగ్రకులాలు, కింది స్థాయి కులాలకు అంటరాని వారిగా చూసినప్పుడు వాళ్ళు దానిపైన వ్యతిరేక పోరాటం చేయడం కోసం వెళ్ళినారు. వాళ్ళకు న్యాయము, చట్టము దొరకకపోతే వెళ్ళినారు.
అది గతం, ఒక 30-40 ఏళ్ళ క్రితం జరిగినటువంటి. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అటువంటి పరిస్థితి లేదు. అందరికీ చదువుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, అందరికీ ఉపాధి దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అందరికీ సమానత్వం ఉన్నాయి, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మహిళలకు కూడా 33% రిజర్వేషన్ వస్తుంది. ఇవాళ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలను ఇవ్వడం జరుగుతోంది, లోన్స్ ఇవ్వడం జరుగుతోంది, ఆర్థిక చేయూతని ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇవాళ మనము ఈ ప్రపంచంలో బతకడానికి విదేశాలకు వెళ్ళి బతుకుతున్నాం, అంతే కదా. ఈ ప్రపంచమే గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నాక పోయి అడవుల్లో ఎందుకు ఉండాలి అంటున్నాను. ఎందుకు ఉండాలి అడవుల్లో? ఏం అవసరం? గతం వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇదే చర్చ మావోయిస్ట్ పార్టీలో కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళు కూడా బహిర్గతంగా ఒక ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తే ఓ పార్టీ వచ్చి జనజీవన సమితిలో కలిసేందుకు రెడీగా ఉందని అందులో వాళ్ళు చర్చ జరిపించుకున్నట్టు తెలుస్తుంది. మీరేమంటారు? అది మనకు తెలియదు కదా. మనకు తెలియనప్పుడు మనం ఏం స్టేట్మెంట్ ఇస్తాం దానిపైన? నిజంగా వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం ఉంటే వాళ్ళు కేంద్ర హోంశాఖకు, వాళ్ళకు మనకంటే పెద్ద నెట్వర్క్ ఉంటుంది కదా. వాళ్ళు లేదే ఇన్ని రోజులు ప్రభుత్వానికి దొరకకుండా అడవుల్లో ఉంటారా? సో కాబట్టి వాళ్ళకు ఉంటే నిజంగా కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అందరు ఈ ప్రజల సమక్షంలోనే ప్రజా జీవితంలోకి వస్తే ఎవరు కాదంటారు? ఆహ్వానిస్తుంది బీజేపీ. ఎప్పుడు అది అసలు అది చట్టమే ఉంది కదండి. వచ్చి లొంగిపోతే ఎవరు వద్దంటారండి? వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కావాలంటే వాళ్ళకు ప్రజల మద్దతు ఉంది అని అనుకుంటున్నారు కదా. ఓ 100 మందిని గ్రామస్తులను తీసుకొని వెళ్ళి అదే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ మేము ప్రజా జీవితంలోకి వస్తున్నామని చెప్పమనండి, అయిపోయి దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. ఎవరు ఇప్పుడు అంతమంది ప్రజల ముందు ఇంత సోషల్ మీడియా ఉంది, మీరు వీడియో రికార్డ్ చేయండి. ఓ 100 మంది ప్రజల్ని పక్కన పెట్టుకొని మీరు వీడియో రికార్డ్ చేసి అక్కడ ఉన్నటువంటి లైవ్ పెట్టేసి పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోండి, ఎవరు వద్దంటున్నారు? మంచిది కదా అది సమాజానికి.